నాన్న, నేను 6 మందిని చంపేశాను. ఇక నేను కూడా బతకాలనుకోవట్లేదు, చచ్చిపోతున్నా. ఈ మాటలు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఒక కొడుకు. ఫోన్ మాట్లాడుతున్న తండ్రి గుండె ఆగిపోయేంత పని అయింది. ఆయన వెంటనే పరుగులెత్తుకుంటూ షబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు స్పాట్ కు వెళ్లి చూస్తే అక్కడున్న సినారియోనికి షాక్ అవ్వాల్సి వచ్చింది. టోటల్ గా 6 బాడీస్, 2 వేరే వేరే కుటుంబాలు కంప్లీట్ గా వైప్ అవుట్. ఈ కిల్లర్ ఎవరు? ఎందుకు ఇంత బ్రూటల్ గా ప్రాణాలు తీశాడు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోని షబాద్ మండల్లో జరిగిన ఒక బోన్ చిల్లింగ్ క్రైమ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక మర్డర్ కేసు మాత్రమే కాదు. ఇందులో అప్పులు, పగలు, సిస్టంలోని లూప్ హోల్స్ అండ్ చివరికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కూడా ఉంది. ఈ కథలో మెయిన్ కల్ప్రిట్ పేరు పి రాజ్ కుమార్, ఏజ్ 35, దైవలగూడ హ్యామ్లెట్ కి చెందిన ఒక ఫార్మర్. పైన చూస్తే సింపుల్ ఫార్మర్ లా అనిపించిన లోపలికి వెళ్తే అతనికి చాలా డార్క్ హ్యాబిట్స్ ఉన్నాయి. బెట్టింగ్స్ అండ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల రాజ్ కుమార్ కి తగ్గలేని రేంజ్ లో అరౌండ్ 2 crores అప్పులున్నాయి. దాన్ని తీర్చడానికి తన దగ్గరున్న అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అమ్మేసి డీప్ ఫినాన్షియల్ డిస్ట్రెస్ లోకి వెళ్లిపోయాడు. కట్ చేస్తే మే మంత్ లో షబాద్ లోని 16 years ఒక ఓల్డ్ మైనర్ గర్ల్ ఫ్యామిలీ రాజ్ కుమార్ మీద ఒక క్రిటికల్ కేసు రిజిస్టర్ చేశారు. చార్జ్ ఏంటంటే స్టాకింగ్ మరియు హరాస్మెంట్. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ మొదలైంది. ఈ పోక్సో కేసు వల్ల తన లైఫ్ ఇంకా స్పాయిల్ అయిందని, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని రాజ్ కుమార్ మనసులో ఒక పిచ్చి రివెంజ్ ప్లాన్ క్రియేట్ అయింది. ఈ కేసులో పోలీస్ నెగ్లిజెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అని విక్టిమ్ ఫ్యామిలీ ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే పోలీసులు రాజ్ కుమార్ ని అరెస్ట్ చేయలేదు. దీన్ని యూజ్ చేసుకుని రాజ్ కుమార్ చెవెల లోకల్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశాడు. డైనమిక్ గా ఇన్వెస్టిగేటర్స్ అరెస్ట్ చేయలేదని గ్రౌండ్ చూపిస్తూ కోర్టు June 12th అతనికి కండిషనల్ బెయిల్ గ్రాంట్ చేసింది. బెయిల్ వచ్చాక పోలీసులు అతనికి జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ విక్టిమ్ ఫ్యామిలీ చెప్పే మాటలు వేరేలా ఉంది. రాజ్ కుమార్ టౌన్ లో ఫ్రీగా తిరుగుతూ తమ్మల్ని థ్రెట్ చేశాడు అని వాళ్ళు రెగ్యులర్ గా పోలీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. చివరికి నెగ్లిజెన్స్ వల్ల ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కేసు ఇన్వెస్టిగేట్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ని సస్పెండ్ చేసి ఇన్స్పెక్టర్ కాంతారెడ్డికి ఛార్జ్ మెమో ఇష్యూ చేశారు. డైరెక్ట్ గా అబ్సల్యూట్ అరర్ ని చూసిన ఆ నైట్ July 10th ఫ్రైడేకి వెళ్ళాం. నైట్ టైం అరౌండ్ 10:45 PM. రాజ్ కుమార్ ఫుల్ గా బీర్ తాగి ఆయుధాన్ని రెడీ చేసుకొని ఒక రెంటెడ్ కార్ లో షబాద్ టౌన్ లోని ఆ 16 ఏళ్ల మైనర్ గర్ల్ ఇంటికి వెళ్ళాడు. డోర్ నాక్ చేయగానే ఆ అమ్మాయి తల్లి డోర్ ఓపెన్ చేసింది. ఏమీ ఆలోచించకుండా నైఫ్ తో తనని గుచ్చి చంపేశాడు. లోపలికి వెళ్లి నిద్రపోతున్న ఆ అమ్మాయి అమ్మమ్మను కూడా హత్య చేశాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక మెంటలీ ఛాలెంజ్డ్ అమ్మాయిని మాత్రం వదిలేశాడు. బిత్తరపై చూస్తున్న 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని ఫోర్స్ గా కారులోకి లాక్కొని దగ్గరలో ఉన్న ఒక చెరువు బండ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ తన గొంతు కోసి బాడీని అక్కడే పడేశాడు. మ్యాడ్నెస్ ఇక్కడితో ఆగిందా? లేదు. టైం కరెక్ట్ గా నైట్ 11:20 తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న తన వైఫ్ సరిత, తన ముద్దుల కొడుకు పరీక్షిత్ మరియు అసలు లోకం తెలియని 18 నెలల బాబు, వీళ్ళందరినీ బ్రూటల్ గా గొంతు కోసి మర్డర్ చేశాడు. జస్ట్ ఒక 2 hours స్పాన్ లో టోటల్ గా 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నెక్స్ట్ తన నాన్నకు ఫోన్ చేసి సరెండర్ అవ్వకుండా పారిపోయాడు. పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెంటనే యాక్షన్ లోకి దిగి టోటల్ గా 12 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మ్యాన్ హంట్ స్టార్ట్ చేశాడు. అరెస్ట్ చేయాలని 2 lakhs క్యాష్ రివార్డ్ కూడా అనౌన్స్ చేశారు. సర్చ్ ఆపరేషన్ లో రాజ్ కుమార్ యూజ్ చేసిన కార్ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఫ్యూల్ అయిపోయి అబాండన్ చేసినట్టు కనిపించింది. కాల్ డేటా రికార్డ్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. గడ్డి పొడుగు ఉన్న అడవిలో బుష్ లేఅవుట్ లో ఇంటెన్సివ్ సర్చ్ చేశారు. ఎగ్జాక్ట్ గా 60 గంటల తర్వాత మండే రోజు పింజర్లా విలేజ్ లోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లేఅవుట్ లో గడ్డి మధ్యలో ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ పడుందని ఒక విలేజర్ 100కి ఫోన్ చేసి చెప్పాడు. పోలీస్ స్పాట్కి వెళ్ళి చూస్తే అది రాజ్ కుమార్ డెడ్ బాడీ. నోటి నిండా నొర, పక్కనే ఒక పెస్టిసైడ్ బాటిల్ ఉంది. బేస్డ్ ఆన్ దిస్ పోలీసు ఇనిషియల్ గా ఇది సూసైడ్ అని డిసైడ్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాజ్ కుమార్ మొబైల్ నుండి ఒక షాక్ ఇండ్యూసింగ్ సెల్ఫ్ వీడియో ఇంకా 100 rupees స్టాంప్ పేపర్ మీద రాసిన సూసైడ్ నోట్ బయటకు వచ్చాయి. ఆ వీడియోలో అతను తన తప్పుని కవర్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఫ్యామిలీ వల్ల నేను ఫైనాన్షియల్ గా ప్రాపర్టీ లాస్ అయ్యానని, వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేశారని ఎదుటి వాళ్ళ మీదకి బ్లేమ్ తోసేశాడు. నా కొడుకులకి నేను ఏమీ ఇవ్వలేను, అందుకే అందరిని చంపి నేను పోతున్నా అని పిచ్చి లాజిక్స్ చెప్పాడు. అప్పుల భయం, రివెంజ్ పిచ్చి అని ఇన్స్టెంట్ యాంగర్ చివరికి 2 చిన్న పిల్లలతో సహా మొత్తం 2 కుటుంబాల్ని నాశనం చేశాయి. ఈ టోటల్ చిల్లింగ్ ట్రాజెడీకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పోలీస్ నెగ్లిజెన్సా, లేదు ఆ కిల్లర్ పిచ్చితనమా? మీ లాజికల్ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి భయంకరమైన క్రైమ్స్ గురించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.